వచ్చారు. మిరా మూవీ గురించి చెప్పాలంటే మనోజ్ గారి గురించి చెప్పాలంటే మంచు మనోజ్ గారు కంబ్యాక్ కనిపించుకున్నారు. అంటే మంచు మనోజ్ గారు మనకి హీరో కింద తెలుసు, విలన్ కింద కూడా చెక్ అవుతారు. హాలీవుడ్ కు ఇంకో విలన్ కూడా వచ్చాడు, ఆయన బేవచ్చంగా వాడుకోవచ్చు విలన్ కింద. ఎందుకంటే హీరోగా కాదు విలన్ కింద ఇంకా బాగా రాణించవచ్చు అని అనిపిస్తుంది నాకు. క్లారిటీ విషయానికి వచ్చిన డిఓపి అదే ఘట్టంనేని డైరెక్టర్ గారు ఆల్రెడీ సినిమాటోగ్రాఫర్ కాబట్టి విజువల్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసినట్టు అయితే నాకు అనిపిస్తుంది. లాస్ట్ అన్న సెకండ్ హాఫ్ లోని రాముడు వస్తాడు, అధర్మం ఎంటర్ అయినప్పుడు రాముడు ఎంట్రీ ఉంటది. దాని గురించి చూడాలన్న మీరా సినిమా. నెక్స్ట్ ఇంకా తేజ సజ్జా గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా మన శ్రీయ గారు కూడా కంబ్యాక్ కనిపించుకున్నారు. ఆవిడ కాలిపోయినప్పుడు మరిగినప్పుడు గూస్ బంప్స్ వచ్చినాయి క్యారెక్టర్స్ జగపతి బాబు గారు. మంచు మనోజ్ గారు హీరో గారి కన్నా నెగిటివ్ నాకు ఇష్టం. ఎందుకంటే ఆయనలోనే అది ఉంటది, స్టప్ ఉంటది. విలన్ కి ఎంత స్టప్ ఉండాలో మంచు మనోజ్ గారికి ఉంటది. కానీ ఆయన అన్ఫార్చునేట్లీ హీరో అయ్యారు. కానీ ఇప్పుడు చాలా మంది చేశారు కదండి పాత వాళ్ళు అందరూ హీరో కింద. ఇప్పుడు జగపతి బాబు గారు హీరో కింద చేశారు, విలన్ కింద చేస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ షేడ్స్ ఉన్నాయి కాబట్టి విలన్ కింద యాక్సెప్ట్ చేయాలి. సెట్ అవుతాయండి. అంటే ఇప్పుడు యంగ్ బాయ్ కాబట్టి ఇప్పుడు ఆయనకి సెట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు డివోషనల్ గా వెళ్తున్నారు కదా. ఇప్పుడు ప్రతి మూవీ కూడా లాస్ట్ లో డివోషనల్ ఇంకేస్తున్నారు. ఆ కాన్సెప్ట్ మీద వస్తున్నాయి కాబట్టి డివోషన్ ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ కూడా డివోషన్ కి ఎక్కువ కనెక్ట్ అవుతారు కాబట్టి అది కనెక్ట్ పెట్టి చేస్తున్నారు కాబట్టి మూవీస్ అలా ఆడుతున్నాయి. తేజ సజ్జ గారు అటువంటి వాటికి కూడా షూట్ అవుతారు, లవర్ బాయ్ కింద కూడా షూట్ అవుతారు. ఇప్పుడు ఇంట్రెస్ట్ అదేనండి. ఇప్పుడు ఏదో సాధించడానికి వెళ్తాడు. ఇప్పుడు మనకి గ్రంథాలు ఉంటాయి కదా, గ్రంథాలను టచ్ చేస్తే పంచభూతాలు కూడా రియాక్ట్ అవుతాయి అన్నది ఈ మూవీలో చూపించారు. గ్రంథాలను కానీ టచ్ అవుతాయి. ఆ గ్రంథాలు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి ఈ కంటెంట్ లో వెళ్తుంది మూవీ. డివోషనల్ మూవీ అన్న.